గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మురుమురాలు ఉప్మా చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది చూడండి, మా మిద్దె తోటలో మెంతి కూర బాగా కాయలు కూడా కాసేస్తుంది. ఇది చూడండి, బీరకాయ మన మిద్దె తోటలో పండించింది ఫ్రెండ్స్. ఈరోజు బీరకాయ పప్పు చేస్తాను. ఇప్పుడు మాత్రం మీకు మురుమురాల ఉప్మా చూపిద్దామని రెసిపీ స్టార్ట్ చేసేసాను ఆల్రెడీ. చూడండి, పోపులో మనము ఉల్లిగడ్డలు, అల్లం ముక్కలు సన్నగా తరిగింది, పోపు గింజలు, ఓకే, పచ్చిమిర్చి, ఒకటి ఎండుమిర్చి, తాలింపులో మళ్ళీ ఇంకా కరివేపాకు, ఇలాంటివన్నీ వేసుకొని కాస్త మగ్గనివ్వాలి. మగ్గనిచ్చాక సో ఈ రెసిపీ చూడండి, మహబూబ్ నగర్ వైపు, నాగర్ కర్నూలు ఇటువైపు అయితే ఈ మురముర ఉప్మాతోటి బజ్జీలు కూడా చేసి రెండు కలిపి ఒక బ్రేక్ఫాస్ట్ లాగా తింటాను అనమాట. మస్తు టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మేము ఏదో ప్రాజెక్టు పని మీద అటు వెళ్ళినప్పుడు ఆ విలేజెస్లో 3 గంటలు దాటిపోయింది, ఆకలి అవుతుంటే అది తిన్నాం, కడుపు నిండిపోయింది, చాలా టేస్టీగా ఉంది. సో ఈ పోపంతా అయిపోయాక మురుమురాలు మనం నీళ్ళలో వేసి తీయాలి, ఎందుకంటే దాంట్లో డస్ట్ ఉండవచ్చు, ఓకే, రాళ్ళు ఉండవచ్చు, క్లీన్ అవ్వడానికి అనమాట. సో ఆ వాటర్లో వేసిన దాన్ని మనం ఈ పోపు మగ్గాక దాంట్లో వేయాలి. మీకు ఒక విషయం షేర్ చేసుకోవాలి మీతో. మా చిన్నప్పుడు మేము 5గురం అనమాట. నేను, నా అన్నయ్య, 3 తమ్ముళ్ళు, మా పిన్ని కొడుకు తమ్ముడు కూడా మా దగ్గర ఉండేవాడు అనమాట. సో అందరికీ సరేలేండి, లో పావర్టీ నుంచి వచ్చిన ఫ్యామిలీ మాది కూడా. ఆకలిని చంపుతారని మధ్య మధ్యలో మా అమ్మ ఈ బొంగులు నూనె కలిపి ఉల్లిగడ్డలు కలిపి ఇచ్చేది. సో భలే టేస్టీగా ఉండేది. అప్పుడు చిన్న బౌల్ తింటే కడుపు నిండిపోయేది అనమాట. సో చూడండి, గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. ఇలాగ మనం వాటర్లో వేసేసి జస్ట్ తీసేసి ఆ పోపులో వేసి కలిపేయాలి. దాంట్లో కలిపినప్పుడు ఏం చేయాలంటే మనము జీలకర్ర ఫ్రై చేసిన పొడి, ఉప్పు కూడా కలిపేసుకోవాలి. ఓకే, భలే టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మన మిద్దె తోటలో చెప్పాను కదా బీరకాయ తెంచాననేసి, బీరకాయ చెట్టు కూడా చూపిస్తాను నేను. ఓకే, రెసిపీస్ ఎందుకు అంటే మనకి అందరికీ తెలిసేమో, కొందరికి తెలియదు కదా, తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుంది, అప్పుడప్పుడు టైంపాస్గా కూడా ఉంటుంది. నేను అలాగ తీస్తుంటే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మా మిద్దె తోటలో బీరకాయ చెట్టు కాయలు అయితే బాగానే కాసింది. సో ఈ రోజుకి నేను ఒక్కటే తెంచాను, పెద్దగా అయింది, మంచిగా అయింది అనేసి. చూడండి బీరకాయలు, అలాగే దాంతోపాటు సొరకాయ చెట్టు కూడా ఉంది. పిందెలు ఇప్పుడిప్పుడే పిందెలు వస్తున్నాయి, చూడాలి. ఎండ మాత్రం చాలా ఫుల్గా ఉంది. ఒక పక్కకి షేడ్ నెట్ వేసాము, మరి ఇంకో పక్కన ఎలా వేయాలో ఏం చేయాలో చూడాలి. సో ఇది బీర చెట్టు అనమాట. ఎలా ఉంది ఫ్రెండ్స్? లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? బాయ్.